అవిసె గింజలతోని కారప్పొడి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ చేసుకునే విధానం చెప్తాను. అండ్ తర్వాత ఎట్లా తినాలో కూడా చెప్తాను. అయితే 1½ గ్లాస్ టీ గ్లాస్తోని 1½ గ్లాస్ అవిసె గింజలు తీసుకున్నాను. కొంచెం వేయించుకున్నాను. అవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత చిటపటలు అన్నప్పుడు ఆఫ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్‌లో. సేమ్ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైతే టీ గ్లాస్‌లో మనం తీసుకున్నామో సేమ్ అదే టీ గ్లాస్‌లో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ శనగపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నాను. వాటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని కారానికి సరిపడంత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు తీసుకున్నాను. వాటిని కూడా మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అవి మొత్తం కూల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ మనం ఎంత తింటామో దానికి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ ఇది తినే విధానం ఎట్లా అంటే మనము తినే కన్నా అంటే మనం రోజు అన్నం తినే కన్నా ముందు ఫస్ట్ ముద్దలో కొంచెం పౌడర్ ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా